సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరి ఇంటి ముందు తులసి కోట ఎందుకు ఉంటుంది? అది కేవలం ఒక సంప్రదాయమేనా? తులసి మొక్కను ఓజోన్ జనరేటర్ అని ఎందుకు అంటారు? దాని వెనుక ఉన్న సైన్స్ ఏమిటో మీకు తెలుసా? మనం తులసిని తల్లిగా భావించి పూజిస్తాం, కానీ శాస్త్రీయంగా చూస్తే తులసి మొక్క రోజుకు 20 గంటల పాటు ప్రాణవాయువును విడుదల చేస్తుంది. ఇతర మొక్కల కంటే ఇది గాలిలోని కాలుష్యాన్ని అద్భుతంగా శుద్ధి చేస్తుంది. అందుకే ఇంటి ముందు తులసి ఉంటే మనం పీల్చే గాలి స్వచ్ఛంగా మారుతుంది. తులసి ఆకుల్లో ఉండే యూజినాల్ అనే మూలకం వాతావరణంలోని హానికరమైన బ్యాక్టీరియాను, దోమలను దరి చేరనియ్యదు. తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల మన ఊపిరితిత్తులకు స్వచ్ఛమైన గాలి అందుతుంది. కేవలం భక్తితోనే కాదు, రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి కూడా తులసి ఒక సంజీవని లాంటిది. ప్రకృతిని దైవంగా భావించి పూజించడం వెనుక ఉన్న గొప్ప సైన్స్ ఇదే. మన సంస్కృతిలోని ప్రతి ఆచారం వెనుక ఒక ఆరోగ్య రహస్యం దాగి ఉంటుంది. తులసిని కేవలం మొక్కగా కాకుండా ఇంటికి రక్షణ కవచంగా భావించండి. మీ ఇంట్లో తులసి ఉంటే అది కేవలం భక్తికి చిహ్నం కాదు, అది మీ కుటుంబ ఆరోగ్యానికి ఒక గ్యారంటీ కార్డ్. ఇలాంటి ధర్మ సూక్ష్మాల కోసం హంసవాహిని యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.